మాజీ సీఎం వైఎస్ జగన్ తనకు ప్రాణహాని ఉందని ఏకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తగిన భద్రతను రక్షణను కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ తనకిచ్చే సెక్యూరిటీని బాగా తగ్గించింది అని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ని విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇదిలా ఉంటే జగన్ సీఎంగా దిగిపోయే నాటికి ఆయనకు 900 మందితో బలమైన భద్రత ఉండేది. దానిని జూన్ 3తో తొలగించారు. కొత్త ప్రభుత్వం ఆ తర్వాత ఏర్పడింది. ఈ క్రమంలో తనకు తగిన భద్రత లేదని, తనకు ప్రాణహాని ఉందని భావిస్తూ జగన్ న్యాయస్థానం ముందుకొచ్చారు. అంతేకాదు కావాలనే ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం తనకున్న భద్రతను తొలగించింది అని, ఇదంతా తనను భౌతికంగా అంతమొందించే లక్ష్యంతోనే అని జగన్ తీవ్రమైన అనుమానంతో కూడిన ఆరోపణలను పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది తగదని జగన్ ఆ పిటిషన్లో తెలిపారు. తనకు వ్యక్తిగత భద్రతను మరింత పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే జూన్ 3వ తేదీ నాటికి జగన్కి ఉన్న పూర్తి భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని ఆ పిటిషన్లో ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అంతేకాదు జగన్కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని తెలిపారు. నిజానికి జగన్ విషయం చూస్తే ఆయన మాజీ సీఎంగా ఉన్నారు. ప్రతిపక్ష నేత హోదా అయితే లేదు. దాంతో ఆ హోదా ఉంటే పూర్తి భద్రతతో పాటు ప్రోటోకాల్ వంటివి ఉండేవి. ప్రతిపక్ష హోదా విషయంలోనూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద విచారణ జరుగుతోంది. ఇప్పుడు జగన్ కొత్తగా తనకు భద్రత పెంచాలి అంటూ హైకోర్టు ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే జగన్కు భద్రత తగ్గించారు అనే వాదనలను పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తున్నాయి. అన్ని రకాలుగా చూసినా పూర్తి నిబంధన మేరకే జగన్కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి జగన్కు Z+ సెక్యూరిటీ కొనసాగుతుందని తెలిపాయి. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో కల్పించే అదనపు భద్రతనే ఇప్పుడు కుదిచ్చామని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. జగన్కి ఇప్పుడు కూడా సీఎం హోదాలో కల్పించే భద్రత ఇవ్వాలి అంటే కుదరదని అంటున్నాయి. మరి ఈ పిటిషన్ మీద హైకోర్టు ఏ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుంది అన్నది చూడాలి. హోదాతో సంబంధం లేకుండా చాలా సందర్భాల్లో ప్రాణహాని ఉందని అంటే భద్రతను పెంచమని పేర్కొన్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ప్రాణహాని ఉందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఒక మాజీ సీఎంకి కల్పించే భద్రత విషయంలో నిబంధనలు ఏమిటి అన్నది కూడా చూస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ ప్రాణహాని ఉందని చెప్పడం మాత్రం సంచలనంగా మారింది. పార్టీ మొత్తం ఒక విధంగా నైరాశ్యంలో పడిపోయింది. ఇప్పుడు అధినేత తనకే ప్రాణహాని ఉంది అంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి సందేశం ప్రజలకు ఇస్తుంది అనేది చూడాలి. గతంలో కూడా జగన్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఓదార్పు కోసం వినుకొండకు బయలుదేరారు జగన్. అయితే వాహనాలతో బయలుదేరిన జగన్కు మార్గం మధ్యలో తన వాహనం ఆగిపోయిందని, సరిగ్గా లేని వాహనాన్ని ఇచ్చారని, భద్రత సరిగ్గా లేదని, తనకు మంచి వాహనాలు ఇవ్వాలని కూడా జగన్ అడగటం మనం చూసాం. తర్వాత వేరే వాహనంలో బయలుదేరి అక్కడి నుంచి వినుకొండకి వెళ్ళిన పరిస్థితి. ఓదార్పు చేసి వచ్చిన తర్వాత ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. అయితే జగన్ భద్రత విషయంలో చాలా అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రోటోకాల్ ప్రకారమే వాహనాలను కేటాయించామని పోలీస్ బాసులు అయితే అంటున్నారు. మరి జగన్ ఏమో ప్రోటోకాల్ పాటించట్లేదు, నా ప్రాణానికే ముప్పు ఉంది అంటున్నారు. మరి కోర్టు దీన్ని ఎలా చూస్తుంది? ఏ ప్రాతిపదికన కోర్టు జగన్కు సెక్యూరిటీ పెంచాలి, అలాగే మంచి వాహనాల్ని సమకూర్చాలి అని చెప్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా తెలుస్తూ ఉంది. సో ఒకవేళ కోర్టు ఆర్డర్స్ ఇస్తే దాన్ని ఎలా గవర్నమెంట్ పాటిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. సో గవర్నమెంట్ ఎటువంటి వాహనాల్ని కేటాయించే అవకాశం ఉంది, అలాగే జగన్ ఆ వాహనాలతో సంతృప్తి చెందుతారా లేదా, ఒకవేళ కోర్టు ఆర్డర్స్ ఇస్తే అనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.